బాగా ఆలోచించినట్లయితే మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు? చాలా అల్లారు ముద్దుగా పెంచుకోవాలనుకుంటారు. నా కొడుకు పరిశుద్ధుడు గనుక, నా కొడుకు నీతిమంతుడు గనుక, నా కొడుకు సత్యవంతుడు గనుక నేను భూలోకములోనికి శరీరధారిగా ఆయనను పంపించినా కానీ నేను నా కుమారుడైన యేసుక్రీస్తును నలగగొట్టకూడదని తండ్రి అనుకున్నాడండి? అనుకోలేదు. ఏమనుకున్నాడట? అతని నలుగగొట్టుటకు ఆయనకు ఇష్టమాయెను. అదే మాట ప్రభువు కూడా చెప్తారు. బిడ్డలు ఒకవేళ తప్పు త్రోవల్లోకి వెళ్ళిపోతే తల్లిదండ్రులు వారిని శిక్షిస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏ పాపమో చెయ్యలేదు. ఆయన పాపి కాడు, పరిశుద్ధుడు కనుక అయినప్పటికీ కూడా ఎవరిని బట్టి నలగగొట్టబడ్డాడు అంటే కేవలము ఈ లోకములో ఉన్న సర్వ మానవాళి పాపము నిమిత్తమై నలగగొట్టి తన కుమారుని నలగగొట్టాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. మరి పాపము ఆయనలో లేకపోయినా నలగగొట్టబడుటకు తండ్రి ఇష్టపడ్డాడు. నలగగొట్టబడ్డానికి కొడుకు కూడా ఇష్టపడ్డాడట. ఒకవేళ తండ్రి ఇష్టపడినా కానీ కుమారుడు, నా తండ్రి నేను ఏ పాపం చేయలేదు కదా, ఎందుకు తండ్రి నన్ను నలగగొడుతున్నావు అని అనలేదట. ఎందుకంటే తండ్రి కుమారుడు ఒక్కటే గనుక. అదే మాట యోహాను సువార్త 17వ అధ్యాయం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ అంటారు, ఇదిగో నా తండ్రియు నేను ఏకమై ఉన్నలాగున అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్కటే గనుక. అందుకే తండ్రి చేసిన పనికి కుమారుడు ఇష్టపడ్డాడు. నా సర్వ మానవాళి కోసం నేను నలగగొట్టబడాలి అని తన్ను తాను సమర్పించుకున్నాడు.